అనేది పక్కా అవసరం. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. హుజరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి సంబరాలు చేసుకుంటున్న దళిత బంధు లబ్ధిదారులు. చెరవీడిన దళిత బంధు ఎట్టకేలకు ఫ్రీ చేసిన ఫ్రీజింగ్ తొలగింపు సర్కార్ నుంచి 10,408 మందికి 334.63 కోట్లు విడుదల. కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు. ఏడాదిగా బ్యాంకులలోనే మూలుగుతున్న నిధులు. బహుళ యూనిట్ల లబ్ధిదారుల నిరీక్షణకు తెర ఫలించిన బీఆర్ఎస్ 4 లబ్ధిదారులలో హర్షం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దళిత బంధువుకు సంబంధించి దళిత బంధువులకు సంబంధించి నా దళిత బిడ్డలలో నా అణగారిన బిడ్డలకు సంబంధించి ఆర్థికంగా లేకపోవడంతో దళితులకు సంబంధించి కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలి, వాళ్ళను కూడా అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక సాహసోపితమైన నిర్ణయమే దళిత బంధు. దళిత బంధువుకు సంబంధించి 10 లక్షల రూపాయల వరకు పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు వెహికల్ కానీ ఇతరత్ర ఏదైనా షాపులు కానీ ఇతరత్ర పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. మొత్తానికి ఎటకేలకు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పోరాటం అయితే ఫలించింది. పూర్తి స్థాయిలో వాళ్ళకు న్యాయం జరిగింది. దళితులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు సహకారం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం దళిత బంధుని తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని ఫ్రీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగించింది. ఫైనల్గా కూడా 10,408 మంది కుటుంబాలలో చిరునవ్వు విరజిల్లబోతుంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం అని చెప్పొచ్చు. ఇక దాంతో పాటుగా 4 పథకాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు 4 పథకాలను ప్రారంభించారండి కాంగ్రెస్ పార్టీ. ఈ 4 పథకాలు మరి ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాయంటే ఆగిపోతాయి కూడా. మీరే చూడురి. ఆ 4 పథకాలు ఆగినట్టేనా? రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్. కోడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారా అంటే అవును, 3 రోజులకే పరిమితమైన హడావిడి. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలలే. రైతు భరోసా ఆగమైపోయింది, ఇక రాదది. ఇందిరమ్మ ఇండ్లు అవుట్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆగం, ఇక రేషన్ కార్డులు కూడా అవుట్ అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రారంభించిన 3 రోజులకే ఆ పథకాలు మూలన పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి తూతూ మంత్రంగా మంత్రులు ప్రారంభించిన రేవంత్ సర్కార్ అమలుకు ముందే కోడ్ వంకతో వాటిని పక్కన పెట్టేసింది. అంబేద్కర్ ఫోటో పక్కన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అంటూ చెప్పారు. ఇక చూడ్రి, కేవలం ఎన్నికల స్టంట్లే ఇవన్నీ. ఇగో మేము చేద్దాం అనుకున్నాం, కానీ ఏమైపోయింది? ఎన్నికల కూడా వచ్చింది. మేమేమి చేయాలి? గాడికే అయింది వల్ల. చెప్తున్నా కదా, ప్రభుత్వం అనేది ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను గ్రౌండ్ లెవెల్లో అందించే ప్రయత్నం చేయట్లేదు. ఏదైనా ఒక పథకాన్ని తీసుకొస్తే 100% ఇంప్లిమెంట్ సాధ్యం. మళ్ళీ దానికి కర్రీలు ఏమీ లేకుండా చేస్తా అంటేనే తీసుకురాలి, లేకపోతే గమ్మునుండు. అయిపోయింది. ఇంకెక్కడిది? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రైట్. ఇక మొత్తానికి 3 స్థానాలకు 27న ఎమ్మెల్సీ ఎన్నికలు అండి. ఒకసారి చూడొచ్చు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 27న ఎన్నికలు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 3వ తేదీన, నామినేషన్ తుది గడువు ఫిబ్రవరి 10వ తేదీన, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11న, నామినేషన్ల ఉపశమన ఫిబ్రవరి 13న, పోలింగ్ ఫిబ్రవరి 27, పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన అంటూ కూడా చూడొచ్చు. షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. సో రాష్ట్ర శాసన మండలిలోని 3 స్థానాలకు ఎన్నికలకు నిర్వహణకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వీటితో పాటు 2 ఉపాధ్యాయ స్థానాలకు గాగా 1 గ్రాడ్యుయేట్ స్థానం ఉన్నాయి. వీటి ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న విడుదల చేయనున్నట్లుగా ఈసీ బుధవారం తెలిపింది. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3వ తేదీన 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి జీవన్ రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తానికి 3 ఎమ్మెల్సీ స్థానాలకు 27న ఎన్నికలైతే ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి దీని మీద కూడా ఒక ఆలోచన అయితే ఉంది. ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాలి. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఎట్లుంటుంది, ఏం కథ జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది.